शुक्लांबरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన భాగవతంలో 4వ స్కందంలో ఉన్నాము. 4వ అధ్యాయాన్ని మొదలు పెట్టుకుని ఒక 23 శ్లోకాలు చూసుకుంటూ వెళ్ళాము. మన సతీదేవి భవుడు వారించినా కూడా వినకుండా తండ్రి గారింటికి వెళ్ళింది. తండ్రి చేత అనాదరింపబడి ఆమె అవమానం పొంది అందరి ముందు అందరూ వింటూ ఉండగా తండ్రిని దూషించి, నీకు పుట్టినందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను, నీ వల్ల కలిగిన ఈ దేహం నాకొద్దు అని నిర్ణయించుకున్నది. ఆమె చనిపోవడానికి ఉద్యమిస్తూ ఉన్నదన్న చోట ఆపాము. ఇంకక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. మైత్రేయ మహర్షి విదురుల వారికి మనందరికీ చెప్తూ ఉన్నారు. ఇతి అధ్వరే దక్షం అనూద్య శత్రుహన్ క్షితౌ ఉదీచీం నిశసాద శాంతవాక్ స్పృష్ట్వా జలం పీత దుకూల సంవృత నిమీల్య దృక్ యోగపదం సమావిశత్. ఇంకా మన సతీదేవి, ఓ శత్రుహన్, శత్రువులని సంహారం చేసేవాడా, శత్రువులను హననం చేసేవాడా విదురా, మన సతి ఇతి ఈ విధంగా ఆ అధ్వరే ఆ యజ్ఞంలో దక్షుణ్ణి అనూద్య ఆయనతో ఈ మాటలు అని చెప్పదలుచుకున్నవన్నీ ఆయనకి చెప్పిన తర్వాత శాంతవాక్ ఆమె మాటలు ఆపేసింది, చెప్పడం మానేసి మౌనమైపోయింది. ఉదీచీం ఉత్తర దిక్కుగా తిరిగి క్షితౌ భూమి పైన నిశసాద కూర్చున్నది, ఆసనము. ఆ తర్వాత జలం స్పృష్ట్వా నీటిని స్పృశించి ఆచమనం చేసుకుని శుచి అయి పీత దుకూల సంవృత పచ్చటి పట్టు వస్త్రాలు ధరించి ఉన్నది. ఆమె ఉత్తర దిక్కు తిరిగి కూర్చున్నది, ఆచమనం చేసింది, మౌనం వహించింది. దృక్ నిమీల్య కన్నులు మూసుకున్నది. యోగపదం సమావిశత్ యోగాన్ని ఆచరిస్తూ ఉన్నది. ఆ తర్వాత కృత్వా సమానౌ అనిలౌ జితాసన సా ఉదానం ఉత్థాప్య చ నాభిచక్రతః శనైః హృది స్థాప్య ధియా ఉరసి స్థితం కంఠాత్ భ్రువోః మధ్యం అనిందిత ఆనయత్. ఆమె ఏం చేసిందంటే, ఇంకా ఈ పైన శ్లోకంలో కూర్చున్నది, ఆసనం అని చెప్పుకున్నాం కదా, కళ్ళు మూసుకున్నది, కూర్చుని ఇంకా ఆ ఆసనంలో ఆసన జయాన్ని సాధించింది. చితాసన అంటే ఆసన జయాన్ని సాధించింది. ఆసనం అయిపోయిన తర్వాత, ఆసన జయం సాధించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ప్రాణజయం ఉంటుంది, ప్రాణాయామం ఉంటుంది. ఆసనం అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రాణాయామం చేస్తున్నదామె. అందులో ఏం చేసిందంటే, అనిలౌ సమానౌ కృత్వా ఆమె ప్రాణాపానాలను సమానంగా చేసింది. సా ఆమె నాభిచక్రతః నాభిచక్రం దగ్గర నుంచి, మూలాధారం తర్వాత స్వాధిష్టానం అయిపోయాక నాభి దగ్గర మణిపూర చక్రం ఉంటుంది. ఆ చక్రం దగ్గర నుంచి ఉదాన వాయువులను ఉత్థాప్య పైకి లేపి శనైహి నెమ్మదిగా ఆ ఉదాన వాయువును హృది స్థాప్య హృదయ ప్రదేశంలో అనాహత చక్రం ఉంటుంది. మణిపూర చక్రం దగ్గర నుంచి ఉదాన వాయువులను అనాహత చక్రం వైపుకు తీసుకొచ్చి అక్కడ నిలిపి, ఆ తర్వాత ధియా ఆమె బుద్ధితో ఉరసి స్థితం ఆ హృదయ స్థానం దగ్గర ఉన్న అనాహత చక్రం దగ్గర ఉన్న ఆ ఉదాన వాయువుని మళ్ళీ నెమ్మదిగా పైకి తోస్తూ కంఠాత్
గొంతు దగ్గర ఉన్న విశుద్ధి చక్రం దాకా తీసుకునొచ్చింది. అక్కడ నిలిపింది. ఆ తర్వాత అక్కడి నుంచి మళ్ళీ నెమ్మదిగా భ్రువోః మధ్యం, భ్రూమధ్య రేఖ దగ్గర ఉన్న ఆజ్ఞా చక్రం దాకా తీసుకునొచ్చింది. అక్కడ దాన్ని నిలిపింది. మన అనిందిత నిష్కళంకమూర్తి ఆ విధంగా మన ఉదాన వాయువును మణిపూర చక్రం దగ్గర నుంచి అనాహత చక్రం దాకా, అక్కడి నుంచి విశుద్ధి చక్రం దాకా, అక్కడి నుంచి ఆజ్ఞా చక్రం దాకా తీసుకునొచ్చింది. ఆ విధంగా వాటిని నాయనం చేసి నడిపించి అక్కడ నిలబెట్టింది. ఆ తర్వాత ఇంక చివరికి ఆజ్ఞా చక్రం తర్వాత సహస్రార కమలం ఉంటుంది. ఇక్కడ ఆమె చేస్తూ ఉన్న ప్రాణజయంలో ముఖ్యంగా ఉదాన వాయువులని ఆ విధంగా పైకి తోస్తూ ఉన్నది ఎందుకు? ఎందుకు అంటే ఉదానము అంటే ఉత్ పైకి తీసుకెళ్తాయి. ఆ వాయువులు ఉత్ అంటే పైకి. పైకి తీసుకుని వెళ్ళే వాయువులంటే ప్రాణాలను పైకి తీసుకెళ్తాయి. ఈ వాయువులు మనలో ఉండి ఏం చేస్తాయి? దీన్ని మనము ఈ మొత్తము మూలాధార చక్రం దగ్గర నుంచి సహస్రార కమలం వరకు షట్చక్రాలు, ఆ పైన మొత్తం అన్నీ. వీటితో పాటు మైనర్ చక్రాస్, ఉపచక్రాలన్నీ చాలా చిన్నవి, మిగిలినవన్నీ మనకి ఏవేవి ఉన్నాయో వాటన్నిటిని లలితా సహస్రంలో చూపించిన వాటన్నిటిని చాలా జాగ్రత్తగా లలితా సహస్రాన్ని మనం అధ్యయనం చేస్తూ ఉన్నప్పుడు చూసుకుంటూ వచ్చాము. ఏ ఏ చక్రం ఎక్కడెక్కడ ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది, ఏ వర్ణంలో ఉంటుంది, దాన్ని ఎట్లా ధ్యానం చేయాలి, అక్కడ ఏం జరుగుతుంది, ఏమి అని చాలా ఇవన్నీ ఎనర్జీ పాకెట్స్. ఇవన్నీ ఈ చక్రాలన్నీ ఎనర్జీ పాకెట్స్. ఇవి మళ్ళీ పైగా గ్రంథులతో కూడి ఉంటాయి. ఇంక చాలా ఉంటుంది. అది పెద్ద సబ్జెక్ట్. అది చాలా లోతైన సబ్జెక్ట్. మనము చాలా ఎక్కువగా డీప్ డైవ్ చేసినా కూడా అది ఓన్లీ సర్ఫేస్ స్క్రాచింగ్ చేయగలం అంతే. కానీ లలితా సహస్రాన్ని 2 ఏళ్ల పైగా చదువుకుంటూ మనకు తెలిసిందంతా, చేసుకోగలిగిందంతా విచారణ చేసుకున్నాము. అందులో అప్పుడు చెప్పుకుంటూ వచ్చాము. ఏ ఏ గాలి ఏమేం పని చేస్తుంది అని కూడా లలితా సహస్రంలో ఉంటుంది. లలితా సహస్రం అంతా మన గురించే చెప్తూ ఉంటుంది. లలితా సహస్రం మొత్తము మన గురించే, మన దేహం గురించే, అందులో జరుగుతున్న విషయాల గురించే మొత్తం అంతా. రక్తాలు, మాంసాలు, ఎముకల దగ్గర నుంచి మొదలుపెట్టి లోపల ఉన్న సూక్ష్మ శరీరం, దాంట్లో ఉన్న నాడులు, అక్కడున్న చక్రాలు, ఇంకా తర్వాత మనలోని విద్యలు, మనలోని రాగద్వేషాలు, ఇంకా 1, 2 గాదు, ఎన్ని విషయాలు మన లోపల ఉన్నవన్నీ ఒక్కొక్కటి ఎంతగా చూపిస్తుందో అద్దం బట్టి లలితా సహస్రం. అందులో ఈ వాయువులన్నీ చూసుకుంటూ వచ్చాం. అందులో ఒకటి ఉదాన వాయువు. ఇక్కడ అదొకటే చెప్తానిప్పుడు. ఉదాన వాయువు ఏం చేస్తుందంటే, మనం రాత్రి పడుకున్నప్పుడు దీర్ఘ నిద్రావస్థలోకి వెళ్ళినప్పుడు మన ఇంద్రియాలన్నింటినీ, కంటిలో నుంచి చూసే శక్తిని, చెవిలో నుంచి వినే శక్తిని, వాటన్నిటిని వెనక్కి ఉపసంహరిస్తుంది. విత్‌డ్రా చేసి తీసుకెళ్ళి లయం చేస్తుంది. ఆ తర్వాత మళ్ళీ మనము మేల్కున్నాక జాగృతావస్థలో ఈ ఇంద్రియాలన్నింటినీ వాటి స్థితుల్లో మళ్ళీ చూసే శక్తిని కంట్లో, వినే శక్తిని చెవిలో అట్లా మళ్ళీ ఉంచుతుంది. కదిలే శక్తి కాళ్ళలో, పట్టుకుని వదిలే శక్తి చేతుల్లో అట్లా మళ్ళీ పెడుతూ ఉంటుంది. ఆ విధంగా మనం బ్రతికున్నంత వరకు చేసి, పడుకుంటే అన్ని విత్‌డ్రా చేస్తుంది, లయం చేస్తుంది. మేల్కుంటే మళ్ళీ అన్నిటిని యాక్టివేట్ చేస్తుంది. ఎక్కడ వాటిని అక్కడ ఉంచుతుంటుంది. ఈ రకంగా వాటిని వహిస్తూ ఉంటుంది. తీసుకెళ్లడం, తీసుకొని రావడం చేస్తూ ఉంటుంది ప్రతిరోజు మనకి. చనిపోయే సమయంలో ఈ ఇంద్రియాలన్నింటినీ ఆయా స్థితుల్లో నుంచి, స్థానాల్లో నుంచి వెనక్కి తీసి విత్‌డ్రా చేసి తీసుకొని వెళ్ళిపోతుంది. ఆ ఉదాన వాయువు వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క వాయువు ఒక్కొక్కటి చేస్తుంది. ఈ ఉదాన వాయువు వెళ్ళేటప్పుడు ప్రాణాలను తీసుకొని వెళ్ళిపోతుంది. ప్రాణాలతో పాటు ప్రాణవాయువులు వెళ్ళగానే దాని వెనకాల వెళ్తూ ఉన్న వాయువుల్లో ఈ ఉదాన వాయువు వెళ్తూ ప్రతి వాయువు ఏదో ఒకటి తీసుకొని వెళ్ళిపోతుంది. అట్లానే ఈ వాయువు వెళ్తూ ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే, మనలోని ఇంద్రియాలు ఏవేవి ఎక్కడెక్కడ ఏ స్థానాల్లో పనిచేస్తున్నాయో వాటన్నిటిని తీసుకుంటుంది.
పట్టుకొని వెళ్ళిపోతుంది. అందుకనే చనిపోతూ ఉన్న సమయంలో ముందు కళ్ళు సరిగ్గా పనిచేయడం మానేస్తాయి. తర్వాత రుచి అవి తెలవడం, చేతులు, కాళ్ళు కదలడం ఇవన్నీ ఒక్కొక్కటి ఇంద్రియాలు పనిచేయడం ఎందుకు మానేస్తాయంటే, ఉదాన వాయువు వాటన్నిటిని ఒక్కొక్క దాన్ని విత్‌డ్రా చేసి మూటగట్టుకుంటూ ఉంటుందది. మొత్తం అన్నీ తీసుకొని చివరికి ఫైనల్‌గా చెవిలో నుంచి వినికిడి శక్తితో సహా తీసుకుంటుంది. ఇంక వెళ్ళిపోతుందది. ఆ రకంగా చేసే వాయువది ఉదాన వాయువు. పైకి తీసుకొని వెళ్ళిపోతుందది. ప్రాణాలు పోయే సమయంలో. ఆ ఉదాన వాయువుని ఆమేం చేసిందంటే, మణిపూర చక్రం దగ్గర నుంచి పైకి తోస్తూ ఆజ్ఞా చక్రం దాకా తీసుకొనొచ్చి అక్కడ నిలిపింది. ఏవం స్వదేహం మహతాం మహీయసా ముహుః సమారోపితం అంకం ఆదరాత్ జిహాసతి దక్షరుషా మనస్విని దధార గాత్రేషు అనిల అగ్నిధారణాం. ఇప్పుడు ఆమేం చేసింది, ముందు ఆసనము, తర్వాత ఆసన జయం సాధించాక ప్రాణాయామము, ప్రాణాయామం దాకా వచ్చిన తర్వాత ఆజ్ఞా చక్రం దాకా తీసుకొనొచ్చి అక్కడ నిలిపి, ఇంకా ఆజ్ఞా చక్రం భ్రూమధ్య రేఖ దగ్గర ఆమె ధారణలోకి వెళ్ళింది. ఆసనము, ప్రాణాయామం అయ్యాక ధారణ. ఆసనము, ప్రాణాయామం అయ్యాక ప్రత్యాహారము, ఇంద్రియాలను వెనక్కి తీసి, ఇప్పుడు తర్వాత ధారణలోకి వెళ్తూ ఉన్నది. ఆ ధారణ ఎట్లా చేస్తూ ఉన్నదంటే, ఏవం ఈ విధంగా మన సతీదేవి ఆ మనస్విని గొప్ప అభిమానవంతురాలు. అభిమానం కలిగిన వాళ్లకు అవమానం జరిగితే అది వాళ్లకు మృత్యువుతో సమానము అని భవుడు చెప్పనే చెప్పారు. అటువంటి అభిమానవతి దక్షుడి చేత అవమానింపబడి ఇప్పుడు ఆ రోషంతో స్వదేహం జిహాసతి, తన సొంత శరీరాన్ని వదిలిపెట్టేయాలి, ఆత్మత్యాగం చెయ్యాలి అని నిర్ణయించుకున్నదై, మహతాం మహీయసా, మహాత్ముల్లో కూడా మహాత్ముడు భవుడు మన శివుడు, ఆయన చేత ముహుః మాటి మాటికి ఆదరాత్ ప్రేమపూర్వకంగా అంకం సమారోపితం, ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకునేవాడు ఆమెను. మన శివుడు మన భవుడు భవానీని, మన సతీదేవిని మాటి మాటికి ఆయన ఒళ్ళో కూర్చుని పెట్టుకునేవాడు చాలా ప్రేమగా. ఆ విధంగా ఆయన ఒళ్ళో కూర్చునే ఆ దేహాన్ని దక్షుడి వల్ల కలిగింది అని కోపగించి ఆమె అలిగి, మహాత్ములలో కూడా మహాత్ముడైన శివుడు నన్ను ఆదరిస్తాడు, ఆయన ఒళ్ళో కూర్చోబెట్టుకునే ఈ దేహము అన్ని రకాల దోషాలను పోగొట్టుకున్నది అన్న ఆలోచన ఆమెకు రాలేదు. అటువంటి వాడి ఒళ్ళో కూర్చున్నది, అటువంటి వాడి అంకాన్ని ఆరోహించిన దాన్ని, అటువంటి శరీరం ఇది, ఇటువంటి వాడికి పుడితే ఏమైంది, తర్వాత చేరిందెక్కడ, పుట్టిందెక్కడి నుంచైనా సరే చేరిందెక్కడ, కాబట్టి ఆ దేహం ఎప్పుడో పరిశుద్ధమయ్యింది అన్న ఆలోచన ఆమెకెందుకో రాలేదు. కోపంతో ఉన్నది కాబట్టి దక్షుడికి కనెక్షన్ ఉన్న శరీరం నాకు వద్దే వద్దనుకున్నది. అంత ప్రేమగా భవుడు గౌరవించిన దేహాన్ని ఇప్పుడు రోషంతో, కోపంతో, మోహంతో ఆమె వదిలిపెట్టాలని నిర్ణయించుకున్నది. ఎందుకు అంటే అభిమానం, దేహాభిమానం ఉంటే ఇదే ప్రాబ్లం ఉంటుంది. ఆమె ఏం చేసిందంటే, ఇంకిప్పుడు ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారం అయిపోయిన తర్వాత ధారణలోకొస్తూ ఉన్నది. అనిలము గాలిని, అగ్నిని గాత్రేషు ఆ ఇంద్రియాల్లో అవయవాలన్నింటిలో దధార నిలబెట్టింది. ధారణతో ఆమె అవయవాలన్నింటిలో గాలులను, అగ్నులను నిలబెట్టింది. ఇంకా ధారణ అయిపోయినాక ధ్యానము, ధ్యానం తర్వాత సమాధి స్థితులు. తతః స్వభర్తుః చరణాంబుజ ఆసవం జగద్గురోః చింతయంతి నచ అపరం దదర్శ దేహః హతకల్మషః సతి సద్యః ప్రజ్వల సమాధిజ అగ్నినా. మన సతీదేవి ఏం చేసిందంటే, తతః ఇంకా తర్వాత ధారణ సమయంలో ధారణ తీవ్రతరం చేస్తూ ధ్యానంలోకి వెళ్తూ ఉన్నది. తన భర్త జగద్గురువు శివుడు
ఆయన యొక్క చరణాంబుజాన్ని ధ్యానం చేస్తూ, ఆయన పాదపద్మాల్లోని ఆసవాన్ని, అమృత బిందువులను చింతయంతి ధ్యానిస్తూ ఉన్నది. అపరం నచ చింతయతి, ఇంకామె ఏది ఆలోచించట్లేదు. ఆమె ధ్యానము ఎంతగా దృఢమయ్యింది అంటే, ఆమె జగద్గురువు యొక్క పాదయుగళాన్ని మాత్రమే ధ్యానిస్తున్నది. ఆమెకి ఇంకేది మనసుకి రావట్లేదు. అటువంటి నిశ్చలమైన ధ్యాన స్థితిలోకి ఏకాగ్ర చిత్తంతో వెళ్ళిపోయింది. ఆ స్థితిలో ఆ సతి హతకల్మషః, కల్మషాలన్నీ నశించి ఉన్న ఆమె యొక్క ఆ దేహము సద్యః వెంటనే సమాధిజ అగ్నినా, ఆ సమాధి స్థితి వల్ల కలిగిన అగ్నుల చేత ప్రజ్వల, జ్వలించిపోయాయి, కాలిపోయింది ఆమె దేహము. ఆమె అంతగా ధ్యానం చేస్తూ కూర్చున్నది. ఇంకేది నా దదర్శ చూడట్లేదు. ఆమెకి ఇంక రెండోది ఏది కనిపించట్లేదు. ఆ స్థితిలో అనన్యము చూస్తూ ఉన్నది కాబట్టి, అన్యము లేదు కాబట్టి, కల్మషాలన్నీ నశించి ఇంక దేహమే నశించిపోయింది. తత్ పశ్యతాం ఖే భువి చ అద్భుతం మహత్ హా హా ఇతి వాదః సుమహాన్ అజాయత హంతా ప్రియా దైవతమస్య దేవి జహౌ అసూన్ కేన సతీ ప్రకోపిత. తత్ పశ్యతాం, అది చూస్తూ ఉన్నారు. అక్కడ ఆకాశంలో చూస్తూ ఉన్నారు, ఇక్కడ భూమి మీద చూసేవాళ్ళు ఉన్నారు. అక్కడ యజ్ఞవాటికకు వచ్చిన వాళ్ళందరూ ఋషులు, మునులు, వాళ్ళ భార్యలు, వాళ్ళందరూ ఉన్నారు. పైనుంచి చూస్తున్న దేవతలందరూ ఉన్నారు. వీళ్ళందరూ ఈ అద్భుతాన్ని చూసి, మహదద్భుతం, అది మహాద్భుతము, అనన్యము చూస్తూ, అన్యమేది చూడకుండా రెండోది లేదు అనే ద్వంద్వాలను వదిలిపెట్టేసరికి ఆ దేహమే నశించిపోతూ ఉన్న ఈ అద్భుతాన్ని చూసి మన వాళ్ళందరూ, భూమి మీద ఆకాశంలో ఉన్న వాళ్ళందరూ హా 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 అని హాహాకారాలన్నీ చేస్తూ ఉన్నారు. ఆ నాదము సుమహాన్ అజాయత, పెద్దగా హాహాకారాలు మిన్నుముట్టాయి. హంతా, అయ్యో, ఆ దైవతమస్య ప్రియా, దైవతముడు, దేవతలలోనే శ్రేష్ఠుడు, ఇంకా తమము అంటే సూపర్లేటివ్ డిగ్రీ, దేవతలకే దేవుడు, దేవదేవుడి యొక్క ప్రియురాలు సతీదేవి. కేన, కేన అంటే కహ అంటే మన దక్ష ప్రజాపతి అని చెప్పుకున్నాము. కహ అన్న పేరు బ్రహ్మదేవుడికి ఉంది, దక్ష ప్రజాపతికి ఉన్నది, చాలా మందికి ఉంటుంది. వాళ్ళ నాన్న పేరు అదే ఉంటుంది, కొడుకు పేరు అదే ఉంటుంది, మనవడి పేరు అట్లానే ఉంటుంది. అట్లా ఇక్కడ కూడా కహ అంటే మన దక్షుడు. అకేనా, దక్షుడి చేత అవమానింపబడి ప్రకోపిత, బాగా కోపం తెచ్చుకున్న సతి, ఆయన అవమానిస్తే తట్టుకోలేక కోపించి అసూన్ జహౌ, ప్రాణాలు వదిలేసింది. అయ్యో 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 అని అందరూ గొల్లుమంటూ ఉన్నారు. అహో అనాత్మ్యం మహత్ అస్య పశ్యత ప్రజాపతేః అస్య చరాచరం ప్రజాః జహౌ అసూన్ యత్ విమత ఆత్మజా సతి మనస్విని మానం అభీక్ష్ణం అర్హతి. అహో, ఈ అనాత్మ్యం, ఈ అన్యాయం చూసారా? పశ్యత, చూడండి, ఈ అన్యాయం చూడండి, మహత్ అన్యాయం, ఇది మామూలు అన్యాయం కాదు. ఓ అస్య, ఈ ప్రజాపతి యొక్క ఈ మహాన్యాయము, ఈ దుర్మార్గం చూసారా? ఈయనెవరింతకీ? చరాచరం ప్రజాహ, ఈయనకి చరాచరమంతా ప్రజలై ఉన్నారు. ఈయన ప్రజాపతి కాబట్టి చరాచర జగత్తంతా ఈయన ప్రజలు, ఈయన బిడ్డలు, సొంత బిడ్డలు. అందరినీ ఎంత ప్రేమగా చూసుకోవలసిన వాడు, అటువంటిది చరాచర జగత్తులో ఉన్న ప్రాణులన్నీ ఈయన బిడ్డలన్న విషయం పక్కన పెట్టి, ఆయన సొంత ఆత్మజ, మిగిలిన వాళ్ళందరినీ ఈయన పాలించడం పక్కన పెట్టి ఆయన సొంత కూతుర్ని కూడా చూసుకోలేకపోయాడు. ఎవరి వల్లనైతే ఆయన సొంత కూతురు ఆ సతీదేవి విమత విశేషంగా అవమానింపబడి, ఆ మనస్విని, ఆ మానవంతురాలు, అభిమానవంతురాలు
అభీక్ష్ణం మానమర్హతి, ఎంతో గొప్పగా గౌరవించబడవలసినది అసూంజహౌ, ప్రాణాలు వదిలేసింది. చూసారా ఈ అన్యాయము, ఎంత మహదన్యాయం ఇది అని వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. సహ అయం దుర్మర్ష హృదయ బ్రహ్మదృక్ చ లోకే అపకీర్తిం మహతీం అవాప్స్యతి యత్ అంగజాం స్వాం పురుషద్విట్ ఉద్యతాం న ప్రత్యషేధత్ మృతయే అపరాధతః. సహాయం, ఆయన మన దక్షుడు, దుర్మర్ష హృదయ, ఆయనకి ఓర్వలేని మనస్సు. ఆ ఓర్వలేని మనస్సుతో పోయి ఏం చేశాడు, బ్రహ్మదృక్, బ్రహ్మద్రోహం చేశాడు, ఆత్మద్రోహం చేసుకున్నాడు. ఆయన పురుషద్విట్, ఆ పురుషుడు, పరమ పురుషుడు ఎవరున్నాడో శివుడు, అభవుడు, ఆయనను ద్వేషించేవాడు. ఇటువంటి వాడు ఇప్పుడు ఈ లోకంలో మహతీం అపకీర్తిం అవాప్స్యతి, ఈ లోకంలో మహా గొప్ప అపకీర్తిని పొందుతాడు. ఎందుకు అంటే యత్, ఏదైతే స్వాం అంగజాం, తనకు కలిగిన తన సొంత కూతురు, ఈయన అపరాధం వల్ల, ఈయన చేసిన తప్పుకు ఆమె తట్టుకోలేక మృతయే ఉద్యతాము, చనిపోదామని ప్రయత్నం మొదలు పెడితే చూస్తూ కూడా నా ప్రత్యషేధత్, ఆపలేదు. ప్రజలందరూ ఆయన కన్నబిడ్డలు కారు, ఆయన ప్రజాపతి కాబట్టి. నేను ప్రజాపతిని అని చెప్పుకుంటూ తిరిగితే అయిపోయిందా? ప్రజలందరినీ కన్నబిడ్డల్లాగా చూసుకుంటూ ఉండవలసిన వాడు తన సొంత కన్నబిడ్డ చనిపోతూ ఉంటే కూడా ఆపలేకపోయాడు, ఆపలేదు. చూసావా ఈ దుర్మార్గము, గొప్ప అపకీర్తిని పొందుతాడు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. వదతి ఏవం జనే సత్యా దృష్ట్వా అసుత్యాగం అద్భుతం దక్షం తత్ పార్షదాః హంతుం ఉదతిష్టన్ ఉదాయుధాః. ఏవం జనే వదతి, ఈ విధంగా భూమి ఆకాశాల్లో ఉన్న అందరూ చెప్పుకుంటూ ఉంటే, హాహాకారాలు చేస్తూ అయ్యో 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 చూసారా ఈ దుర్మార్గము అని అనుకుంటూ ఉంటే, సత్య, సతీదేవి చేత ఈ అద్భుతమైన అసుత్యాగము, ప్రాణత్యాగము దృష్ట్వా చూసి వాళ్ళందరూ అయ్యో ఎంత పని జరిగింది అని అనుకుంటూ ఉంటే, ఇంకప్పుడు తత్ పార్షదాః, శివుడి యొక్క పార్షదులు, అనుచరులు, సతీదేవితో పాటు ఆమెను అనుసరిస్తూ వచ్చిన వాళ్ళు దక్షం హంతుం, దక్షుణ్ణి సంహారం చేయడం, దక్షుణ్ణి చంపేద్దామని ఉదాయుధాః, ఉత్ అంటే పైకెత్తి పట్టుకున్న ఆయుధాలు, ఆయుధాలన్నీ వాళ్ళ ఆయుధాలన్నీ ఎత్తి పట్టుకుని ఉదతిష్టన్, ఇంకా లేచారు వాళ్ళు. దక్షుణ్ణి చంపేయడం కోసం వాళ్ళు లేచారు ఆయుధాలు ఎత్తి పట్టుకుని. తేషాం ఆపతతాం వేగం నిశామ్య భగవాన్ భృగుః యజ్ఞఘ్నేన యజుషా దక్షిణాగ్న్యౌ జుహావః. ఈ విధంగా వేగంగా ఆపతతాం తేషాం, వాళ్ళు వచ్చి మీద పడిపోతూ ఉంటే శివపార్శ్వదులు వచ్చి చంపేయడం కోసం దక్షుడి పైన పడిపోతూ ఉంటే, మన భగవాన్ భృగు మహర్షి నిశామ్య చూశాడు. చూసి యజ్ఞఘ్నేన, ఆ యజ్ఞాన్ని చెడగొట్టే వాళ్ళు ఎవరున్నారో, యజ్ఞనాశం చేసే వాళ్ళు ఎవరున్నారో వాళ్లను నశింపచేసే మంత్రాలు కొన్ని యజుర్వేదంలో ఉన్నాయి. అటువంటి యజుర్వేద మంత్రాలతో, యజ్ఞాన్ని నశింపచేసే వాళ్లను నశింపచేసే యజుర్వేద మంత్రాలతో దక్షిణాగ్నులలో ఆయన హవనం చేయడము, ఆయన హోమం చేయడం మొదలుపెట్టాడు. ఇంకా ఆ మంత్రాలతో యజ్ఞం మొదలుపెట్టాడు ఆయన. ఎందుకంటే యజ్ఞం మధ్యలో ఆగడానికి వీల్లేదు, యజ్ఞం చెడిపోరాదు అని యజ్ఞాన్ని చెడగొట్టే వాళ్ళని నశింప చేయడం కోసం మంత్రాల్ని ఆయన వాడుతూ యజ్ఞం మొదలుపెట్టాడు. అధ్వర్యుణ హూయమానే దేవాః ఉత్పేతుః ఓజసా రుభవః నామ తపసా సోమం ప్రాప్తాః సహస్రశః. ఈ విధంగా అధ్వర్యుణ, ఈయన మన
భృగు మహర్షి ఆధ్వర్యంలో ఆ యజ్ఞం జరుగుతూ ఉంటే, ఆయన ఆధ్వర్యుడిగా ఉండి, ఆయన ఆధ్వర్యంలో ఈ యజుర్వేద మంత్రాలతో ఆయన ఆ యజ్ఞం చేస్తూ ఉంటే, హోమం చేస్తూ ఉంటే, అందులో నుంచి రుభవః నామ దేవాః, రుభవులు అన్న పేరున్న దేవతలు బాగా ఓజస వేగంగా ఆయనిట్లా మంత్రాలు చదువుతూ హోమం మొదలుపెట్టగానే వాళ్ళు ఉత్పేతుః బయటికొస్తూ ఉన్నారు. ఎంతమంది అంటే సహస్రశః వేల కొద్దీ రుభవులు అన్న పేరున్న దేవతలు ఆ యజ్ఞకుండంలో నుంచి బయటికొస్తూ ఉన్నారు. వాళ్ళందరూ తపస్సుతో సోమరసాన్ని ప్రాప్తించుకున్న వాళ్ళు. తద్వారా వాళ్ళు చంద్రలోకాన్ని పొందిన వాళ్ళు. వాళ్ళు చంద్రమార్గంలో ఆ లోకాలను పొందిన వాళ్ళు. ఇప్పుడు ఈయన మంత్రాలు చదువుతూ ఆహ్వానిస్తూ ఉంటే వాళ్ళందరూ ఆ యజ్ఞకుండంలో నుంచి వేల కొద్దీ ఆ దేవతలందరూ బయటికొస్తూ ఉన్నారు వేగంగా. తైః అలాతాయుధైః సర్వే ప్రమథాః సహ గుహ్యకాః హన్యమానాః దిశః భేజుః ఉసద్భిః బ్రహ్మతేజసా. వాళ్ళందరూ వచ్చిన వాళ్ళు అలాత ఆయుధులు. అలాతము అంటే కొరివి అంటాం కదా! కాలుతున్న కర్రలను కొరివి అని పిలుస్తాము. వాళ్ళెక్కడి నుంచొస్తున్నారు? రావడమే యజ్ఞకుండంలో నుంచొస్తున్నారు. యజ్ఞకుండంలో వాళ్ళకి దొరికే ఆయుధాలేంటి అంటే, అక్కడ యజ్ఞకుండంలో కాలుతున్న కర్రలుంటాయి. ఆ కర్రలనే పుచ్చుకున్నారు, వచ్చేసారు వాళ్ళింకా యుద్ధం కోసం. ఆ రకంగా అలాత ఆయుధులై వాళ్ళందరూ తైహి వచ్చేసరికి వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు? బ్రహ్మ తేజస్సుతో ఉన్నారు. ఉసద్భిః వాళ్ళందరూ జ్వలిస్తూ ఉన్నారు. రావడమే వాళ్ళు యజ్ఞకుండంలో నుంచి వస్తున్నారు. వాళ్ళు గూడా జ్వలిస్తూ ఉన్నారు. వాళ్ళు చేతులలో రగులుతున్న కర్రలనే ఆయుధాలుగా పుచ్చుకుని వస్తూ ఉన్నారు. వాళ్ళు బ్రహ్మ తేజస్సుతో ఉన్నారు. ఆ వస్తూ ఉన్న వాళ్ళు వస్తూ ఉన్నట్టే అక్కడ ఉండి దక్షుడిని చంపడానికి ఉద్యమిస్తూ వేగంగా ఆయన మీద పడిపోతూ ఉన్న సర్వే ప్రమదాః ప్రమథలందరూ గుహ్యకులందరూ ఎవరెవరు ఉన్నారో ప్రమథ గణాలు, గుహ్యక గణాలు వీళ్ళందరూ గుహ్యక గణాలెవరు? కుబేరుడి యొక్క సైన్యము. ప్రమథ గణాలెవరు? శివుడి సైన్యము. ప్రమథ గణాలు, గుహ్యక గణాలందరూ మన దక్షుణ్ణి చంపడానికి వస్తూ ఉంటే, మన దేవతా గణం మొత్తం అంతా కొరువులన్నీ పట్టుకుని, కాలుతున్న కాగడాలన్నీ, కర్రలన్నీ పట్టుకుని, ఇంక వాళ్ళని తరుముతూ కొట్టడం మొదలుపెడితే, ఆ విధంగా వాళ్ళ చేత హన్యమానాః దెబ్బలు తింటూ ఉన్న వాళ్ళై వీళ్ళందరూ మన ప్రమథ గణాలు, గుహ్యక గణాలందరూ దిశః భేజుః అందరూ తలా ఓ దిక్కుకు పారిపోయారు. ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కందే సతీ దేహోత్సర్గః నామ చతుర్థోధ్యాయః సంపూర్ణం. మన భాగవతమన్న మహాపురాణంలో పారమహంసుల సంహితలో 4వ స్కందంలో సతీదేవి ఆమె దేహాన్ని వదిలిపెట్టేయడం అన్న 4వ అధ్యాయం పూర్తయింది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాము. మైత్రేయః ఉవాచ. మైత్రేయ మహర్షి మన విదురుల వారికి మనందరికీ చెప్తూ ఉన్నారు. భవః భవాన్యాః నిధనం ప్రజాపతేః అసత్కృతాయాః అవగమ్య నారదాత్ స్వపార్షద సైన్యంచ తత్ అధ్వర రుభిభిః విద్రావితం క్రోధం అపారం ఆదధే. ఇంకప్పుడు మన భవుడు ప్రజాపతేః అసత్కృతాయాః ప్రజాపతి దక్ష ప్రజాపతి నుంచి అవమానం పొందినదై. ఇప్పుడు ఇందులో దక్ష ప్రజాపతి అంటే చరాచరులన్నింటికి, చరాచర జీవులకు ప్రాణులన్నింటికి ప్రజాపతి ఒక్కడే గాదు. ప్రజాపతి అంటే ప్రజలను అంటే బిడ్డలను పాలించేవాడు ఎవడైనా సరే, తల్లి, తండ్రి వాళ్ళని ప్రజాపతి అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ప్రజాపతి తండ్రి, సొంత తండ్రి దక్షుడు అవమానిస్తే ఆయన చేత అవమానం పొందినదై అసత్కరింపబడ్డదైన భవానీ యొక్క నిధనం, ఆమె చనిపోవడం. అట్లానే తత్ అధ్వర రుభిభిః
రుభవులు అని ఎవరైతే దేవతలు ఆ అధ్వరంలో, ఆ యజ్ఞంలో నుంచి, యజ్ఞకుండంలో నుంచి యజుర్వేద మంత్రాలతో ఆహ్వానింపబడి వచ్చారో, ఆ రుభవులు వీళ్ళని తరుముతూ ఉంటే కాగడాలతో, ఆ విధంగా ఆ అధ్వర రుభభిః విద్రావితం వాళ్ళ చేత తరమబడ్డ వాళ్ళైన తన పార్షద సైన్యం గురించి ఆయన అవగమ్య తెలుసుకున్నాడు. ఎవరి నుంచి అంటే నారదాత్, నారదుల వారి నుంచి. దక్షుడు అవమానిస్తే భవాని ఆత్మత్యాగం చేసుకోవడం, ప్రాణత్యాగం చేసుకోవడము. అందుకని దక్షుణ్ణి నిగ్రహించడానికి వెళ్తూ ఉన్న తన పార్షద సైన్యాన్ని రుభవులు అన్న దేవతలు తరిమి కొట్టడం అన్న విషయాలను నారదుడి నుంచి విని మన శివుడు అపారమైన అంతులేని క్రోధాన్ని పొందాడు. ఆయన అంతవరకు శాంతుడు, అంతవరకు సత్వంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయనకి కోపం వచ్చింది కాబట్టి తమో రూపంలోకి వెళ్ళిపోతూ ఉన్నాడు. క్రుద్ధః సుదష్టోష్టపుటః సహ దూర్జటిః జటాం తడిత్వహ్నిసటోగ్ర రోచిషం ఉత్కృత్య రుద్రః సహసా ఉద్ధితః హసన్ గంభీరనాదః విససర్జ తాం భువి. సహ ఆయన ధూర్జటి అన్నదానికి రెండు అర్థాలు చూసుకుందాము. ధూర్జటి అంటే బాగా ఎక్కువగా దట్టంగా ఉన్న జటలతో ఉన్నవాడు అని అర్థం ధూర్జటి అంటే. కాక రెండో అర్థము ధూమంలాగా, పొగలాగా వంపులు తిరుగుతూ దట్టంగా వ్యాపిస్తూ ఉన్న జటలని కూడా అర్థం ఉంది. ధూర్జటి అంటే ధూమంలాగా ఉన్న జటలు అని అర్థము, లేదా ధూర్జటి అంటే దట్టంగా ఉన్న జటలు అని కూడా అర్థం ఉన్నది. బాగా ఎక్కువగా ఉన్న జటలు అని. ఇటువంటి జటలతో ఉన్నవాడయ్యాడు ఆయన. ఇంకా కోపంతో ఉన్నాడు. ఆయన ఓష్టపుటః పెదవులను పళ్ళతో కొరుకుతూ ఉన్నాడు. ఇంకా ఆయన ఏం చేశాడంటే, మన రుద్ర ఆయన రౌద్రుడయ్యాడు. శివుడు కాస్త రుద్రుడయ్యాడు. సహసా వెంటనే హసన్ గట్టిగా నవ్వుతూ ఉద్ధితః లేచాడు. లేచి గంభీర నాదః పెద్ద పెడబొబ్బ చేశాడు. ఒక పెద్ద పెడబొబ్బ పెట్టి తడిత్ మెరుపు తీగలలాగా ఉన్న వహ్ని సటః అగ్ని శిఖల్లాగా ఉన్న ఉగ్ర రోచిషం భయంకరమైన ప్రకాశంతో జ్వలిస్తున్నట్టుగా ఉన్న ఒక్క జటను ఉత్కృత్య పెకిలించాడు. దాన్ని తాం భూమి పైన విససర్జ వదిలాడు. మన దూర్జటి ఏం చేశాడంటే ఇప్పుడు రుద్రుడయ్యాడు, క్రుద్ధుడయ్యాడు. పెదవులు కొరుకుతూ తన తలపైన ఉన్న ఒక జటను పెరికాడు. అది అగ్ని జ్వాలలాగా రగులుతూ ఉన్నది, మెరుపులాగా ఉన్నది. దాన్ని తీసి పెద్దగా నవ్వుతూ పెడబొబ్బలన్నీ పెడుతూ భూమిపైన విసిరాడు. తతః అతికాయః తనువా స్పృశన్ దివం సహస్ర బాహుః ఘనరుక్ త్రిసూర్యదృక్ కరాళదంష్ట్రః జ్వలత్ అగ్నిమూర్ధజః కపాలమాలి వివిధోజ్జత ఆయుధః. తతః ఇంకప్పుడు అతికాయః ఒక పెద్ద కాయంతో, శరీరంతో ఒకడు అందులో నుంచి బయటికి లేచాడు. ఆ తనువా, ఆ కాయంతో, శరీరంతో దివం స్పృశన్ ఆకాశాన్ని తాకుతూ ఉన్నట్టుగా ఉన్నాడు. అంత పెద్ద కాయం ఆయనది. సహస్ర బాహువులతో ఉన్నాడు. ఘన రుక్, ఘనము అంటే మేఘము, మేఘం లాంటి కాంతితో, మేని ఛాయతో నల్లగా ఉన్నాడు.
త్రిసూర్య దృక్, ఆయనకు కూడా 3 కన్నులున్నాయి. అవి సూర్యుళ్ళలాగా భగభగా రగులుతూ ఉన్నాయి. కరాళ దంష్ట్రః, ఆయన కోరలు భయంకరంగా ఉన్నాయి. జ్వలత్ అగ్ని మూర్ధజః, ఆయన మూర్ధజః, ఆయన తలపైన జన్మించినవి వెంట్రుకలు అగ్ని జ్వాలల్లాగా జ్వలిస్తూ ఉన్నాయి. కపాల మాలలు ధరించి ఉన్నాడు. వివిధ ఆయుధాలను ఉద్యత ఎత్తి పట్టుకున్నాడు. ఆయన మన భవుడితో ఏమంటూ ఉన్నాడో చూద్దాం. తం కిం కరోమీతి ఘృణంతం ఆహ బద్ధాంజలిం భగవాన్ భూతనాథః. దక్షం సయజ్ఞం జహి మద్భటానాం త్వం అగ్రణీః. రుద్రభటా అంశకః మే, లేదా రుద్రా భటా మే అంశకః. ఇంకా ఆయన ఆ విధంగా బయటికొచ్చిన మహాకాయుడు భయంకరంగా ఉన్నాడు. కోరలతో, నల్లటి దేహంతో, కపాల మాలలు ధరించి, రకరకాల ఆయుధాలు అనంతమైన చేతులతో ఎత్తి పట్టుకున్నాడు. కళ్ళు సూర్యులలాగా మండుతూ ఉన్నాయి. ఆయన ఇప్పుడేం చేశాడంటే, కిం కరోమి, ఏమి చెయ్యమంటారండి అని ఘృణంతం అంటూ బద్ధాంజలి, చేతులు గట్టుకుని నిలబడ్డ మన ఆ జటలో నుంచి వచ్చిన వాడితో మన భూతనాథుడు భగవంతుడు ఈ విధంగా ఆహా అంటూ ఉన్నారు. దక్షుణ్ణి సయజ్ఞం, యజ్ఞంతో సహా జహి సంహరించు. మే అంశకః, నా అంశతో జన్మించిన వాడివి నువ్వు, రుద్రభటుడివి. ఓ రుద్రభట, లేదా ఓ రుద్ర, ఓ భట అని రెండుగా కూడా, 2 నామాలుగా ఆయన పిలుస్తూ ఉన్నట్టుగా చూడొచ్చు. అట్లా కూడా కొన్ని చోట్ల ఉన్నది. ఈ శ్లోకము, ఈ పద్యం ప్రింట్ అవుతూ ఉన్నప్పుడు రుద్ర భట అని అంశకః అని ఉన్నది. కాబట్టి నా అంశతో వచ్చిన వాడివి ఓ రుద్రభట. త్వం, నువ్వు, మద్భటానాం అగ్రణీః, నా సైన్యానికి నాయకుడివి, నా సేనా నాయకుడివి. వెళ్ళి ఆ దక్షుణ్ణి ఆ యజ్ఞంతో సహా మొత్తాన్ని నాశనం చెయ్యి అని చెప్పాడు. ఆజ్ఞప్తః ఏవం కుపితేన మన్యునా సహ దేవదేవం పరిచక్రమే విభున్. మేనే తత్ ఆత్మానం అసంగరంహసా మహీయసాం తాత సహః సహిష్ణుం. తాత అని మన మైత్రేయ మహర్షి విదురుల వారిని పిలిచి ఏం చెప్తున్నారంటే, మన్యున కుపితేన, కోపంతో కుపితుడై ఉన్న ఆ దేవదేవుడి చేత ఏవం ఈ విధంగా ఆజ్ఞప్తః ఆజ్ఞాపించబడిన వాడై, మన సహా ఆ రుద్రభటుడు ఇప్పుడు ఆ దేవదేవుణ్ణి, ఆ విభుణ్ణి, ఆయన దేవతలకే దేవుడై ఉన్నాడు, అన్నింటికీ విభుడై ఉన్నాడు. ఆయనదే విభూతి మొత్తము, ఈ విభూతి అంతా ఆయనదే, ఈ వైభవం అంతా ఆయనదే. ఈ వైభవానికి, ఐశ్వర్యానికి, విభూతికి విభుడై ఉన్నవాడు ఆయన. అసలు సహిష్ణువు, అన్నింటినీ సహిస్తూ ఉంటాడు. అసలు సహించే లక్షణం ఉన్నది ఆయనకి. ఆయన శీలమే సహించడం. అటువంటి వాడు ఇప్పుడు కోపం తెచ్చుకున్నాడంటే, ఆ కోపంతో వెళ్ళి నువ్వు దాన్ని నశింపచెయ్యి, ఆ యజ్ఞాన్ని, ఆ యజ్ఞం చేస్తున్న వాడిని అనేసరికి ఆయనకు మనవాడు పరిచక్రమే, పరిక్రమణ చేసి నమస్కారం చేశాడు, ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారం చేశాడు. తదా, ఇంకా తర్వాత, ఆత్మానం, తనను తాను, అసంగ రంహసా, ఇంకా ఏ అడ్డు లేదు నా వేగానికి, నా శక్తి సామర్థ్యాలకు అడ్డు లేదు, ఈ విధంగా చెయ్యమని భగవంతుడు చెప్పాడు, నేను చేస్తాను అని మేనే అనుకున్నాడు. అనుకున్నవాడెవరు?
మహీయసాం సహః. అసలు మన భగవంతుడు అన్నింటినీ సహించేవాడు. ఆయన దగ్గర నుంచి వచ్చిన వాడు, ఆయన జటాజూటంలో నుంచి వచ్చిన వాడు కూడా మహీయసాం సహః, మహాత్ములని సహించేవాడు. అయితే ఎవరైతే మహాత్ములు కారో, ఆత్మకు దూరంగా అనాత్మతో కూడి ఉండి అనాత్మ్యంగా ప్రవర్తించేవాడున్నాడో, అటువంటి వాళ్ళను మాత్రము సంహారం చేసేవాళ్ళు. వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరూ ఇద్దరుగా కనిపిస్తున్నా కూడా ఒక్కళ్ళే. మన శివుడు రుద్రుడయ్యాడంటే అసలు ఆయన శివుడుగా ఉన్నా రుద్రుడుగా ఉన్నా ఆయన స్థితి ఏమి? సహించడము. ఆయన ఎప్పుడూ సహిష్ణువే. అటువంటి వాడి నుంచి వచ్చిన భటుడు కూడా సహిష్ణువే. అయితే సహించేది మన రుద్రభటుడు సహించేది మహాత్ములను. మహాత్ములను సహించేవాడు, మహాత్ములకు కష్టం కలిగించేవాళ్ళు, ధర్మానికి హాని కలిగించేవాళ్ళు, దుర్మార్గాలు చేసేవాళ్ళు ఎవరున్నారో, అనాత్మలు ఎవరున్నారో, మహాత్ములకు వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, మహాత్ములు కాని వాళ్ళు అనాత్మలు ఎవరున్నారో వాళ్ళను మాత్రం సహించడు. ఆయన ఇంకా నాకు అడ్డు లేదు, అటువంటి వేగంతో వెళ్తాను అని అనుకున్నాడు, బయలుదేరాడు. అన్వీయమానః సహతు రుద్రపార్షదైః భృశం నదద్భిః వ్యనదత్ సుభైరవం ఉద్యమ్య శూలం జగదంతకాంతకం సహ ప్రాద్రవత్ ఘోషణభూషణాంగ్రిః. సహ మనవాడు బయలుదేరాడు. ఎట్లా? సుభైరవం నదత్, భయంకరంగా అరుస్తూ బయలుదేరాడు. ఆయన అనంతమైన చేతుల్లో అనంతమైన ఆయుధాలన్నింటినీ ఎత్తి పట్టుకుని ఆ మహాకాయాన్ని, స్థూలకాయాన్ని పెట్టుకుని ఆయన పెద్దగా అరుస్తూ బయలుదేరాడు. ఆయన వెంట రుద్రపార్షదులందరూ కూడా భృశం, వాళ్ళు కూడా భయంకరంగా ఎక్కువగా నదద్భిః అరుస్తూ బయలుదేరారు. ఆ విధంగా ఎక్కువగా గట్టిగా అరుస్తూ రుద్రపార్షదులు ఈయనను అనుసరించి వస్తూ ఉంటే ఆ విధంగా అనుసరించబడుతూ వస్తూ ఉన్నవాడై మన రుద్రభటుడు భయంకరంగా అరుస్తూ జగదాంతకాంతకం, అంతకాంతకం, అంతకాన్నే అంతం చేసేదేదున్నదో, జగత్తుని అంతం చేసే దాన్ని అంతం చేసేదైన ఏ శూలమున్నదో దాన్ని ఉద్యమ్య ఎత్తి పట్టుకుని సహా ఆయన ప్రాద్రవత్ ఇంక పరిగెత్తాడు వేగంగా జంజామార్తంలాగా. ఆ వెళ్తూ ఉంటే ఎట్లా ఉన్నది? ఆయన పాదాలకు పెట్టుకున్న భూషణాలు ఏమున్నాయో అవి ఘోషణలన్నీ చేస్తూ ఉన్నాయి. ఆయన కాలి గజ్జలు గల్లు గల్లు అని మోగుతూ ఉంటే ఆయన విపరీతమైన వేగంతో పెద్దగా అరుస్తూ ఆయుధాలన్నీ ఎత్తి పట్టుకుని పరిగెడుతూ ఉన్నాడు. ఆయన వెనకాల రుద్రపార్షదులందరూ ఇదే విధంగా ఆయుధాలు ఎత్తి పట్టుకుని గట్టిగా అరుస్తూ పరిగెత్తారు. ఇంతకుముందు పాపం వాళ్ళు దక్షుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సతీదేవి ప్రాణత్యాగం చేయగానే దక్షుడిని ఏదో చేద్దామని మన రుద్రపార్షదులు పాపం ఆయుధాలు ఎత్తి పట్టుకుని ఇట్లానే అరుస్తూ బయలుదేరారు. కానీ అప్పుడు రుబబులు వచ్చి ఆ దేవతలందరూ వీళ్ళని తరిమి కొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి పారిపోయి ఈయన దగ్గర ఉన్నారు, మన భవుడి దగ్గర. ఇప్పుడు భవుడు జటాజూటం తీసి వదిలేసరికి అందులో నుంచి మనవాడు బయలుదేరాడు. ఆయన ముందు వెళ్తుంటే ఆయన వెనకాల వీళ్ళందరూ పరిగెడుతూ ఉన్నారు. అందరూ అదే విధంగా ఇంక వేగంగా వస్తూ ఉన్నారు. ఇంకప్పుడు అక్కడేం జరుగుతుంది? ఆ యజ్ఞవాటిక దగ్గర ఋత్విజః యజమానః సదస్యాః కకుద్భిః ఉదీచ్యాం ప్రసమీక్ష్య రేణుం తమః కిం ఏతత్ కుతః ఏతత్ రజః అభూతీతి ద్విజాః ద్విజపత్న్యః చ దద్యుః. ఇంకక్కడ ఋత్విక్కులున్నారు, ఆ యజ్ఞం చేస్తూ ఉన్నవాళ్ళు. యజమానుడు, ఆ యజ్ఞానికి యజమాని మన దక్షుడున్నాడు. ఆ యజ్ఞ సదస్యులున్నారు, ఆ యజ్ఞ సభలోని వాళ్ళందరూ. అక్కడ ద్విజులున్నారు, ద్విజ పత్నులున్నారు, వాళ్ళ భార్యలు. వీళ్ళందరూ ఉదీచ్యాం కకుత్,
ఉత్తర దిక్కు నుంచి వస్తూ ఉన్న ఈ రేణువుని వాళ్ళందరూ ఇంకా ముందు మన రుద్రభటుడు ఆయన వెనకాల పార్షదులందరూ పరిగెత్తుకుంటూ అరుస్తూ వస్తూ ఉంటే అరుపులేమో గాని ముందు వీళ్ళు పరిగెడుతూ వస్తూ ఉంటే ఆ దుమ్మంతా రేగుతున్నది. అటువైపు నుంచి ఉత్తరం దిక్కు నుంచి రేగుతున్న దుమ్మును ప్రసమీక్ష చూసి, "ఏమిరా ఈ దుమ్ము? ఈ తమః ఈ చీకట్లేమి? కిం ఏతత్ ఇదంతా ఏమి? ఏతత్ రజః ఈ దుమ్మంతా కుతః అభూత్ ఎక్కడి నుంచొస్తున్నది ఇతి" అని వాళ్ళందరూ దజ్జుహు ఆలోచిస్తూ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఇంక దాన్ని అట్టానే చూస్తూ ఉన్నారు. ఉత్తరం దిక్కు నుంచి పెద్దగా చీకట్లు కమ్ముకుంటూ వస్తూ ఉన్నాయి. దుమ్మంతా రేగుతూ ఉన్నది. ఏం జరిగింది? ఇదెక్కడి నుంచొస్తూ ఉన్నది అని వాళ్ళు ఆశ్చర్యపోతూ చూస్తూ ఉన్నారు. వాతాః న వాంతి నహి సంతి దస్యవః ప్రాచీన బర్హిః జీవతి హ ఉగ్రదండః గావః న కాల్యంతే ఇదం కుతః రజః లోకః అధునా కిం ప్రళయాయ కల్పతే. వాతాః న వాంతి ఏమి? ఈదురుగాలులు కూడా లేవే. సడన్‌గా ఏ గాలి వీచకపోతే ఈ దుమ్మంతా ఎందుకు రేగుతూ ఉన్నది? నహి దస్యవః సంతి దొంగలు గూడా లేరే. వాళ్ళేమైనా దొంగిలించుకోవడానికి వస్తూ ఉంటే కావాలని ఇట్లా దుమ్మంతా రేపి మనకు కనపడకుండా ఒక స్మోక్ స్క్రీన్ తయారు చేసి వస్తూ ఉన్నారా అంటే అది గూడా లేదే. దొంగలెందుకు లేరు అంటే ఇప్పుడు ఈ సమయంలో ప్రాచీన బర్హి పాలన చేస్తూ ఉన్నాడు. ఉగ్రదండంతో ఉంటాడాయన. ఉగ్రమైన దండనలు, శిక్షలన్నీ విధిస్తూ ఉంటాడు. ఆయనింకా జీవతి బతికే ఉన్నాడు. ఆయన ఉండగా దొంగలెవరు ఉండేందుకు అవకాశం లేదు. వాళ్ళొస్తున్నారా అంటే అది కూడా కాదు. పోనీ పెద్ద గాలులు వీస్తున్నాయా అంటే అది గూడా లేదు. పోనీ గావహన కాల్యంతే ఏమైనా సాయంత్రం అవుతూ ఉన్నదా? ఆవులన్నీ వాటి పొష్టాలకు చేరుతూ ఉన్నాయా? గోధూళి వేళనా అంటే అదీ కాదు. గోధూళి వేళ వేల కొద్దీ ఆవులన్నీ వెళ్తూ ఉంటే వాటి గిట్టల్లో నుంచి దుమ్ము పైకి రేస్తుంది. ఆ రకంగానైనా ఇటువంటి దుమ్ముండాలి. పోనీ అది గూడా గాదు. ఇదం రజః కుతః ఈ దుమ్మెక్కడి నుంచొస్తున్నది? అదునా ఇప్పుడు ఏమిది? ఈ లోకమంతా ప్రళయాయ కల్పతే కిం ప్రళయం వస్తున్నదా ఏమి? గోధూళి వేళ కాదు. దొంగలు తయారు చేసుకున్న స్మోక్ స్క్రీన్ కాదు. గాలులా వీచట్లేదు. ఇటువంటి దుమ్ము రేగడానికి కారణమేమీ తెలియట్లేదు. కాబట్టి ప్రళయమో ఏమో అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. ప్రసూతిమిశ్రాः స్త్రియः ఉద్విగ్నచిత్తాः ఊచుః విపాకः వృజినస్య ఏవ తస్య యత్ పశ్యంतीनां దుహితॄణాం ప్రజేశः సుతాం సతీం అవదధ్యౌ అనాగాం. ప్రసూతిమిశ్రాः స్త్రియः ప్రసూతి మొదలైన స్త్రీలున్నారు గదా! దక్షుడి భార్య ప్రసూతి, వాళ్ళ అక్కలు ఆకూతి, దేవహూతి వాళ్ళందరూ మిగిలిన స్త్రీలందరూ ఉద్విగ్న చిత్తాహ వాళ్ళ మనసులన్నీ ఉద్విగ్నతతో నిండి ఉన్నాయి. వాళ్ళందరూ చాలా ఆందోళన పడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. వాళ్ళేమనుకుంటూ ఉన్నారంటే ఈ విధంగా ఊచుహు అంటూ ఉన్నారు. వృజినస్య తస్య విపాకః ఏవా. వృజనమంటే పాపము. ఆ పాపం చేసిన వాడు మన దక్షుడు. ఆయన యొక్క పాపము ఇప్పుడు పరిపాకానికొచ్చింది. ఆయన పాపము పండే కాలమొచ్చింది. పాప ఫలమిది. ఆయన చేసిన తప్పుకు ఫలితము. ఏదైతే ఆ ప్రజేశః ప్రజాపతి దక్ష ప్రజాపతి దుహితॄణాం పశ్యంతీనాం ఆయన కూతుర్లు చూస్తూ ఉండగా, ఆయన మిగిలిన కూతుర్లందరూ చూస్తూ ఉండగా, ఆయన చిన్న కూతురును ఆమె ఆయన యొక్క సుత కూతురు సతి ఆమెను అనాగాం
ఏ పాపము లేని సతీదేవిని అవదధ్యౌ అవమానించాడు. ఆ పాపం ఊరికే పోదు. ఆయన పాపమే ఈ ప్రళయకాలం రూపంగా వస్తూ ఉన్నది అని మన సతీదేవి యొక్క తల్లి ప్రసూతి మొదలైన వాళ్ళందరూ అనుకుంటూ ఉన్నారు. ఈ మాట అనగానే నాకు ఇంకొక ఆలోచనొచ్చింది. దక్షుడు ఆపలేదు, దక్షుడు ఆపలేదు, దక్షుడు ఆపలేదు అని అందరూ అనుకుంటున్నారు. ఇదంతా దక్షుడి పాపం అంటున్నారు. నిజమే. చేసింది దక్షుడే. అది ఆయన పాపమే. ఆపలేదు. అది గూడా ఆయన తప్పే. కానీ అక్కడున్న ఇంతమంది ఆపలేదు. అక్కడున్న వాళ్ళెవరూ ఆపలేదు. దక్షుడొక్కడే గాదు. పోనీ మిగిలిన వాళ్ళందరూ ఆ ఋత్వికులు మొదలైన వాళ్ళందరూ దక్షుడికి భయపడి దేవతలు మిగిలిన వాళ్ళందరూ దక్షుడికి భయపడి ఒకవేళ ఆపకపోయినా గూడా సతీదేవి ప్రాణత్యాగాన్ని కనీసం వాళ్ళమ్మ ప్రసూతైనా ఆపొచ్చు గదా! ఆమె గూడా ఏమనలేదు. ఇప్పుడు ఆమె అంటున్నది. వాళ్ళ కూతురు చనిపోతూ ఉంటే కళ్ళెదురుగా చూసింది. చూసి ఇప్పుడు అంతా దక్షుడి తప్పే. ఆయన పాపమే పండి ఈ రకంగా మనకేదో ఆపద రాబోతూ ఉన్నది అని అంటూ ఉన్నది. అన్న చోట మనం ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. ఇంకా వాళ్ళు చాలా అనుకుంటూ ఉంటారు. మన ప్రసూతి మొదలైన వాళ్ళందరూ చాలా అనుకుంటారు. తర్వాత ఏం జరిగింది అన్నది మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.